అందరికీ నమస్కారం. నేను కోన నాగార్జున, మచిలీపట్నం కాంగ్రెస్ పార్టీ. మరి నిన్న డీసీసీ అధ్యక్షులు వెంతా సంజీవరెడ్డి గారు మరి మేమేదో హైకమాండ్ని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ షర్మిలారెడ్డి గారిని కానీ అధిష్టానాన్ని మేమేదో కించపరుస్తూ మాట్లాడాం అని చెప్పి మిమ్మల్ని ఒక 6 సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నామని నన్ను, కేదారేశ్వరరావు గారిని, మరి అదేవిధంగా దాదా గారిని, చాన్ బాషా గారిని, పేరు శాంతిరాజు గారిని, మరి మా అందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పని ఒక ప్రెస్ మీట్ అయితే కనుక పెట్టాడు. నేను సంజీవరెడ్డి గారిని సూటిగా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. నిన్ను మేమందరం కాడే అడిగింది ఏంటి? మేము అడిగింది ఏంటంటే, నీ వల్లే మచిలీపట్నం కృష్ణా డిస్టిక్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో అవకతవకలు జరిగినాయి, అందులో ప్రధాన ముద్దాయి నువ్వు, మాకు సమాధానం చెప్పమని చెప్పి మిమ్మల్ని కోరడం అయితే కనుక జరిగింది. కానీ మీరు దీన్ని ఎలా వక్రీకరించారు? మేము షర్మిలారెడ్డి గారిని అంటున్నాం, రాహుల్ గాంధీ గారిని అంటున్నాం. ఇదే మాట నేను సవాల్ చేస్తున్నాం వెంతా సంజీవరెడ్డి గారు. మేము గనక ఎక్కడైనా కానీ షర్మిలారెడ్డి గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ కించపరుస్తూ మాట్లాడితే నువ్వు చెప్పిన దానికి మేము అంగీకరిస్తాం 6 సంవత్సరాల బహిష్కరణకి. లేదా నువ్వు వీడియో చూపిస్తే ఎక్కడన్నా కానీ షర్మిలారెడ్డి గారిని మేము కించపరుస్తున్నట్టు నాలిక తగ్గోసుకుంటాం. లేదు మేము ఎక్కడైనా కానీ హైకమాండ్ని ఎక్కడ కూడా తోలనాడలేదు, మాట్లాడలేదు అని మేము చూపిస్తే నువ్వు డీసీసీ నుంచి తప్పుకుంటావా? ఇది మేము సూటిగా నిన్నే అడుగుతా ఉన్నాం. ఏదైనా ఉంటే జిల్లా అధ్యక్షుడిగా నువ్వు మమ్మల్ని పిలిచి, లేకపోతే కనుక ఒక పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి ఏం జరుగుతుంది నాగార్జున, ఏం జరుగుతుంది దాదా గారు అని చెప్పని ఇలా ఈ విధంగా అడిగి నువ్వు సక్రమంగా జిల్లాని కలపాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక 10 మంది దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళని నువ్వు వీళ్ళని సస్పెండ్ చేసే అధికారం నీకు ఎక్కడది? 2 నెలల కిందట నువ్వు పార్టీలోకి వచ్చి, అంటే నేను ఎప్పుడైతే వచ్చానో నువ్వు కూడా అప్పుడే వచ్చి డీసీసీ తీసుకున్నావు, వచ్చి ఈ రోజున వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడానికి నీకు రైట్స్ ఎక్కడవి? ఓకే, చేసావు, బాగానే ఉంది. షాకోజ్ నోటీస్ ఇచ్చావా? డిసిప్లిన్ కమిటీకి తెలిపావా? ఏది కూడా లేదు. ఏది కూడా లేకుండా ఈ రోజున నీ గుట్టు బయట పెడుతున్నారని చెప్పి అందరూ కూడా వచ్చేసి వీళ్ళందరూ సస్పెండ్ అన్నావు. అంటే ఈ రోజున ఎవడ భయపడతాడో తెలుసా? తప్పు చేసినోడు భయపడతాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టే నువ్వు ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా వచ్చి వాళ్ళందరూ సస్పెండ్ అన్నావు. నువ్వు సస్పెండ్ అంటే సరిపోద్ది అనుకున్నావా? పార్టీ అధిష్టానం ఉంది, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, అందరితో మాట్లాడుకునే సత్తా మాకు ఉంది. నీకెంత ఉందో డీసీసీ అధ్యక్షులుగా నాకు కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేను కూడా జాయిన్ అయ్యాను, నేను కూడా ఉన్నాను. నేను ఇదే మాట అవసరమైతే కనుక నీ అవినీతిని అంతా కూడా షర్మిలారెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి నేను ఖచ్చితంగా పెడతాను. రెండో మాట చెప్తున్నావు, కోన నాగార్జున 2 నెలల క్రితం వచ్చాడు, ఎలా పార్టీ టికెట్ ఇస్తారని. ఈ మాట నేను నిన్నే సూటి అడుగుతా ఉన్నా. పక్కన పెడన కాన్స్టిట్యున్సీ ఉంది, అతను ఒకరోజు ముందొచ్చి కండవా కప్పుకొని పార్టీ టికెట్ తీసుకున్నాడు. అంటే నువ్వు ఆ మాట చెప్తున్నావు కాబట్టి నేను ఈ పాయింట్ రైజ్ చేస్తున్నా. అదేవిధంగా ఎలిజా గారు ఉన్నారు, చింతలపూడి ఎమ్మెల్యే గారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజున ఆయన టికెట్ తీసుకున్నారు. కడపలో నిన్నగాక మొన్న చేరిన కిల్లి కృపారాణి గారు, మరి ఆవిడ కూడా మొన్న జాయిన్ అయింది, ఈరోజు టికెట్ వచ్చింది. వీళ్ళందరికీ ఎలా వచ్చింది? నువ్వు కాంగ్రెస్ పార్టీ యాజ్ పర్ రూల్ అంటున్నావు, ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటున్నావు. ఓకే, బాగానే ఉంది. అదే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకి ఇవ్వచ్చు కదా. నేను 2 నెలల క్రితమే వచ్చాను, నాకు ఇవ్వద్దు, ఓకే, మరి వీళ్ళకి ఇవ్వచ్చు కదా. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతుందా? అది కాకుండా నువ్వు నన్ను సస్పెండ్ చేసే అధికారం ఎక్కడదని చెప్పి అంటున్నావు. ఎక్కడదని అంటున్నావు? నేను ఒకటి అడిగా, అసలు ఈ వీడియో చూపించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ కూడా ఈ మచిలీపట్నం క్యాండిడేట్ ఎవరో మాకు తెలీదు. అనవసరంగా నువ్వు అతని గురించి పాయింట్ రైజ్ చేసి అతనికి అందరూ తెలిసేలా చేస్తున్నావు. ఎవడరా బాబు వీడని చెప్పి అందరూ అడుగుతూ ఉన్నారు. కానీ తప్పగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి తప్పగా నేను ఇది చూపిస్తా ఉన్నా. ఎక్కువ అవసరం లేదు, 2 పాయింట్. ఏలా మీరు ఇచ్చిన పార్టీ అభ్యర్థి పేరు నాని గారు నాతో బాగుంటారు, సఖ్యతగా ఉంటారు, నన్ను బాయ్ అని పిలుస్తారు, నేను చెప్పంగానే రోడ్లు వేశారు అని చెప్పని స్టార్ క్యాంపెయిన్ లాగా వైఎస్ఆర్సీపీకి పేరుని కృష్ణమూర్తికి అతను క్యాంపెయిన్ చేశాడు. నువ్వెందుకు సస్పెండ్ చేయవని నిన్ను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను నిన్నే పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పేవాడిని, ముఖ్యంగా అతన్ని సస్పెండ్ చేయాలి, అతను సస్పెండ్ చేసిన తర్వాత అతనికి సపోర్ట్ చేస్తున్నా నిన్ను సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంతేగాని
నువ్వు అవాకులు చవాకులు పేల్చి నీ అంతటికి నువ్వు నిర్ణయాలు తీసేసుకుని కనుక నువ్వు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే నేను ఏకపక్షంగా మాట్లాడి నీతో ఫైట్ చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావడానికి వీల్లేదని చెప్పి అంటున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి వస్తే నేను కాంగ్రెస్ పార్టీకి వస్తా, నువ్వు మీటింగ్కి వస్తే నేను మీటింగ్కి వస్తా, నన్ను సస్పెండ్ చేసే అధికారం నీకైతే లేదని చెప్పి నీకు సూటిగా తెలియజేస్తున్నా సంజీవ్ రెడ్డి గారు. అంటే ఇప్పటికీ అతను తీసుకున్నాడని నేను ఆరోపణ అయితే కనుక చేశాను. నా దగ్గర కాల్ రికార్డు సాక్ష్యాలు ఉన్నాయి. 50,000 ఇచ్చినప్పుడు కూడా నాతో పాటు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా నేను ఇంకో ప్రెస్ మీట్లో తీసుకొచ్చి మీ అందరూ చూపిస్తాను. నాకు ఎప్పుడైతే కనుక ప్రెస్ మీట్ పెట్టానో నాకు హైకమాండ్ దగ్గర నుంచి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అధిష్టానం దగ్గరగా ఎవరైతే ఉంటారో ఆ దగ్గర నుంచి. ఇప్పటికే పార్టీలో బాగా డ్యామేజ్ అయింది. కృష్ణా జిల్లాలో బాగా డ్యామేజ్ అవుతుంది. కృష్ణా జిల్లా అంతటా కూడా అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది. నువ్వు ఎవరు అడిగినా కానీ ఏది అడిగినా కానీ నువ్వు పట్టించుకోమాకు. నువ్వు పార్టీ కోసం కష్టపడు. నీవన్నీ కూడా పార్టీ గమనిస్తూ ఉంది. తొందరపడకో ఆవేశపడకో అని చెప్తే నేను ఆ రికార్డు ఆపాను. ఈరోజు నువ్వు 10 లక్షలు ఇస్తానంటున్నావు. నేను ఖచ్చితంగా నీ దగ్గర తీసుకొచ్చిన ముగ్గురిని వాయిస్ రికార్డ్ని ఇదే పత్రికా ముఖంగా నువ్వు రా పార్టీ ఆఫీస్కి నేను వస్తా, అక్కడే తేల్చుకున్నాం. 10 లక్షలు కూడా నువ్వు క్యాష్ తెచ్చుకో, నిరూపిస్తాను. 10 లక్షల క్యాష్ తీసుకొచ్చి ఇదే కాంగ్రెస్ పార్టీకి నాకు అవసరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తాకి నువ్వు రెడీగా ఉండు. ఎప్పుడు పార్టీ ఆఫీస్కి వస్తావో నాకు చెప్పు, నాకు ఫోన్ చేయి, నేను నీకు ఫోన్ చేస్తాను. లేకపోతే నువ్వు నాకు ఫోన్ చేయి, పార్టీ ఆఫీస్కి రా, అక్కడే ఇద్దరు సమక్షంలో రిలీజ్ చేద్దాం. దాంట్లోకి అయితే కనుక కోన నాగార్జున వెనకాడ్డు. ఒకవేళ కనుక నువ్వు తీసుకోలేదు అని నిరూపిస్తే 6 ఏళ్ళు కాదు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోన నాగార్జున తప్పుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.